పట్టి విక్రమార్క మాట్లాడుతున్నారు. లైవ్ ద్వారా చూద్దాం. స్థానం నుంచి అత్యధిక శాతం చేతి గుర్తు పైన ఓట్లేసి భారీ మెజార్టీతో డాక్టర్ మల్లు రవి గారిని గెలిపించవలసిందిగా చెప్పడానికి వారు సందేశం ఇవ్వడానికి వచ్చారు. మిత్రులారా ఒక్కసారి ఆలోచన చేయండి. కేవలం రెండు నిమిషాలు 2 మాటలు మాట్లాడి ముగిస్తాను. ఇది పాలమూరు జిల్లా. ఇక్కడ పారుతున్నటువంటి కృష్ణా నదిలో నీళ్లు తెచ్చుకోవడం కోసమే మనం కొట్లాడి తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చుకున్నాం. 10 ఏళ్లు ఈ రాష్ట్ర సంపదని వనరులు దోచుకున్నటువంటి బీఆర్ఎస్ నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వంలో ఒక్క చుక్క నీళ్లు అదనంగా ఒక్క ప్రాజెక్టు కూడా ఈ మహబూబ్నగర్ జిల్లాకి ఇవ్వలేదు. ఇక్కడ పారుతున్నటువంటి జూరాలు కానీ లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్రాంతానికి పనికొచ్చేటువంటి శ్రీశైలం ప్రాజెక్టు కానీ, కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ కానీ, భీమా కానీ, నెట్టపాడు కానీ, కోయలసాగర్ కానీ, లేకపోతే నిన్న మొదలుపెట్టినటువంటి జూరాల టు కొడంగల్ ప్రాజెక్టు కానీ, ఇవన్నీ కాంగ్రెస్ పార్టీ ద్వారా మాత్రమే సాధ్యమైనవి. నీళ్ల కోసం తెచ్చుకున్న కృష్ణానదిలోంచి నీళ్ల కోసం తెచ్చుకున్న ఈ రాష్ట్రాన్ని చుక్క నీళ్లు రాకుండా మనకు అన్యాయం చేసిన బీఆర్ఎస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పడానికి చేయి గుర్తుపైన పెద్ద ఎత్తున ఓట్లేసి గెలిపించవలసిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై కాంగ్రెస్.